Dear friends, welcome to Biblical Parivartana. ఇది నాన్న స్పెషల్ సెషన్ ఏంటి అని అంటే మనతో రాజా పుల్లప్ప గారు మన మధ్య ఉంటున్నారు. మరి విబిఎస్ టీచర్స్కి, సండే స్కూల్ టీచర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేటువంటి హింట్స్ని అంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం సంక్షిప్తంగా మరలా కొంచెం డిస్కషన్ పెట్టుకుంటూ డిస్కషన్లో మరి ప్రశ్నలు సమాధానం ఆ విధంగా ఈ హెల్ప్ఫుల్ హింట్స్ని చెప్పాలని అనుకున్నాం. కాబట్టి రాజా గారు రావటం మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఓకే, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. Welcome. God bless you. Thank you for coming. We are hoping that it will be a very good discussion. చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. దేవ ఈ యొక్క సమయంలో ప్రభువా హెల్ప్ఫుల్ హింట్స్ ఫర్ విబిఎస్ టీచర్స్ ప్రభువా, దేవ యొక్క కోర్సులు ప్రభువా మేము నేర్చుకోవడానికి, అలాగే ప్రభువా డాక్టర్ క్లెమెంట్ ద్వారా ప్రభువా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. గత సెషన్లో ప్రభువా మీరు మాకు నేర్పించారు ప్రభువా. ఈరోజు కూడా మేము కొన్ని విషయాలను నేర్చుకుంటుండగా మాకు నేర్పించండి. విని మర్చిపోకుండా వీటి ప్రకారంగా ప్రభువా విబిఎస్ టీచర్స్ అలాగే మేమందరం కూడా జీవించడానికి మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 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 అంతకుముందు చెప్పుకున్నటువంటి విషయాల్ని కొంచెం రివ్యూ చేద్దాం. ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్లో మనం చెప్పుకుంది ఏంటంటే వాట్ అట్రాక్ట్స్ చిల్డ్రన్, పిల్లల్ని ఏ విధంగా ఆకర్షించుకోవాలి అనేటువంటిది. వాళ్ళు బీబీఎస్కి ఎందుకు వస్తారంటే వేరే పిల్లలు ఉంటారు కాబట్టి. రెండవది ఏంటి అంటే గేమ్స్ ఉంటాయి కాబట్టి ఆ గేమ్స్ని బట్టి ఆకర్షింపబడతారు. మనం ఎప్పుడు టీచింగు సింగింగే కాకుండాను గేమ్స్ కూడా ఉంటే బాగుంటుంది. మనం చెప్పుకున్నటువంటి రీతిగా గేమ్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే హైరార్కీ అనేది ఉంటుంది. పెద్ద చిన్న అనేది అధికారం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఈ హైరార్కీ ఉంటుంది. కానీ గేమ్స్ ఆడేటప్పుడు అలాంటిది ఉండదు. అందరూ ఒకే విధంగా రూల్స్ ప్రకారం అందరూ ఆడతారు కాబట్టి అలాంటి సరదాగా ఉంటుంది అన్నమాట. అందరూ ఒకే రూల్స్తో ఆడాలి కాబట్టి గేమ్స్ అనేది చాలా యూనిక్ థింగ్. చిల్డ్రన్ విల్ బి డెవలప్డ్ బై దాట్. మూడవది ఏంటి అని అంటే స్టోరీస్. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక లెసన్, ఒక పాఠం నేర్చుకోవడానికి స్టోరీగా చెబితే బాగా ఉంటుంది. అంటే కట్టుకథలు చెప్పనవసరం లేదు. బైబిల్లో చాలా చారిత్రకమైనటువంటి కథలు ఉంటాయి, వాటిని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఊహించుకునేటువంటి రీతిగా ఊహకు చెందినటువంటి కథలు కూడా మనం చెప్పుకోవచ్చు. నాలుగోది ఏంటి అని అంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఒక ప్రశ్న వేసేసి దీనికి సమాధానం ఇది అన్నట్లుగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ కూడాను కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది. మరలా ఐదవదిగా ఏంటి అంటే కొంచెం ఈట్స్, స్నాక్స్. అంటే చిరు అంటే ఎక్కువగా మరీ డేంజరస్గా ఉండేటువంటిది కాకుండాను కొంచెం ఆలోచించి వాళ్ళ ఆరోగ్యానికి నష్టపరిచేది కాకుండా కొంచెం చిరుతిళ్ళు కూడా ఇవ్వచ్చు. వాటికి ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఇది వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏది ఆకర్షిస్తుంది అనేటువంటిది. అంటే వాళ్ళు మోసం చేయటం అని కాదు, మనం అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని ఆకర్షించుకోవాలి అనేటువంటిది ఒక సైకలాజికల్గా అది ఉపయోగకరమైనది. అంతేగాని వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా ఏం కాదు. మనం ఎందుకు పిలుస్తున్నామంటే సత్యవాక్యం చెప్పటానికి, మంచిగా జీవించాలి అని చెప్పటానికి. కాబట్టి వాళ్ళని మోసం చేస్తే మనకేం లాభం? ఇది మోసపరిచేటువంటి అట్రాక్షన్ కాదు.
ఇంకొకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడైనా హర్ట్ అయితే ఆహ్, వెంటనే మర్చిపోతారు. మ మనం మనం ఆహ్, పెద్దవాళ్ళైతే కొంచెం కక్ష పెట్టుకుంటారు. వాళ్ళ హృదయాల్లో మర్చిపోరన్నమాట. కానీ పిల్లలు మాత్రం వేరుగా ఉంటారు. కాబట్టి మన కక్షలు, క్రోధాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ఓకే. ఆహ్, ఏడవది ఏంటి అనంటే టీచర్సు పిల్లల్ని ప్రేమించాలి. నిజమైనటువంటి ప్రేమ. అలాంటి అందరిని ప్రేమించటం ఇష్టం లేకపోయినా గానీ అందరిని ప్రేమించటం అనేది ఒక విధంగా అసాధ్యమే. కాబట్టి రోమా 5:5లో చెప్పబడినటువంటి రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులంగా ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా ఆహ్, దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరించబడినటువంటి రీతిగా అని ఉంటది గదా! 5:5లో రోమా. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటే అలాంటి ప్రేమను దేవుడు పిల్లల ఎడల మనకిస్తాడు. ఓకే. వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ రాజు గారు? యెస్ సార్. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ మాక్సిమం కవర్ చేశారు. అయితే వీటితో పాటు గేమ్స్‌లో మీరు చెప్పినట్టు దే డు నాట్ హ్యావ్ ఎనీ హైరార్కీ. సో, ఈవెన్ మనం బైబిల్‌లో చూసినప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు అక్కడ కూడా మెయిన్ సొల్యూషన్ ఏంటంటే హైరార్కీ ఉండకూడదు. శిష్యులు కూడా అదే ప్రశ్న వేస్తారు. ఎవరు పెద్ద అనే ప్రశ్న వేసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పిల్లల ఎగ్జాంపుల్ తీసుకొని వస్తారు అక్కడ కూడా. సో దెర్ ఇస్ నో హైరార్కీ. దీంతో పాటు వీబీఎస్లో మనము పప్పెట్ షో అలానే అలాంటివి కూడా యాడ్ చేసినప్పుడు పిల్లలు ఇంకా దాని ద్వారా మనము వాళ్ళకి టీచింగ్స్ చేసినప్పుడు పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా వినడానికి వాళ్ళకి మార్గం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దాట్. దే థింక్ కాంక్రీట్లీ. కాబట్టి బొమ్మలు చూపించటం ఇటువరకు ప్యానల్ గ్రాఫ్ అని ఉంటుంది. ఈ దినాల్లో అది కూడా అవసరం లేదు. ఈ వీడియోస్ చూపించవచ్చు. కాబట్టి ఆ విజువల్ ఎయిడ్స్ ఉంటే బాగుంటుంది. ఆల్ రైట్. ఒక కాస్ట్ను ఏంటి అని అంటే ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడాను పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ ఎప్పుడు మనం బలవంతం చేయకూడదు. అంటే ఫోర్స్ చేయకూడదు. ముఖ్యంగా వాళ్ళు డిసైడ్ చేసుకోవటానికి యేసుక్రీస్తుని వెంబడిస్తావా అని అడగొచ్చు, కానీ ఆ విషయంలో ఫోర్స్ చేయకూడదు అన్నమాట. ఓకే. అది పోయినసారి మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, ఎవరైనా క్రొత్త ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ దగ్గర నుండి చిన్న నోటు పెట్టుకుని, మాకు ఇష్టమేను, మా అబ్బాయి మా అమ్మాయి ఈ వీబీఎస్కి రావటం ఇష్టమేను అనేటువంటి రీతిగా ఆ తల్లిదండ్రులు వాళ్ళు సంతకం చేసి ఆ నోటు తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు ఇబ్బందికరంగా ఉండదు. ఓకే. రాజా గారు, మీరు వెనెవర్ యూ ఫీల్ లైక్ కామెంటింగ్, ఇన్సర్ట్ యువర్ కామెంట్స్. ఇప్పుడు కొన్ని ప్రీ సపోజిషన్స్ ఏంటి అని అంటే, చిల్డ్రన్ ఆటోమేటికల్లీ గో టు హెవెన్. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ పిల్లలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని లేదు, కానీ అలాంటి వారు దాని గురించి చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళు అంటే ఏ విషయంలో పిల్లలు అందరికీ మాదిరికరంగా ఉంటారు అంటే, అక్కడ ఆ సందర్భం ఏంటి అంటే, శిష్యులు వాదించుకుంటారు ఎవరు పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి సందర్భంలో. ఎందుకంటే గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో అసోసియేట్ కావాలి అని తలస్తాం, కానీ పిల్లలకి అలాంటి శోధన ఉండదు. పిల్లల వెంట ఎవరు రారు. ఓకే. పెద్దవాళ్ళ వెంట మనుషులు వస్తారు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ లేకపోతే రిలీజియస్ లీడర్స్ వాళ్ళతో అసోసియేట్ కావడానికి ప్రయత్నిస్తారు, కానీ పిల్లలకి అలాంటిది
అలాంటి ఆశ ఉండదు. అందరితో కలిసి ఉంటారన్నమాట. ఆ విషయంలో పిల్లలవలే ఉండండి అని యేసుక్రీస్తు చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, వాళ్ళు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో పుడితే వాళ్ళు మామూలుగా ఏమంటారంటే, మేము పుట్టుకతోనే క్రైస్తవులమి అని అంటారు. అంటే మారు మనస్సు అనేది అవసరం లేనటువంటి రీతిగా. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే క్రైస్తవ జీవితానికి హ్మ్, నాంది అనేది ఉంటది. ఆరంభం అనేది ఉంటది. అది మారు మనసుతో ప్రారంభమవుతుంది. మారు మనసుని వేరే విధంగా చెప్పాలంటే తిరిగి జన్మించటం అని. మరి నికోదేము చాలా ఆయన మ తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని అవలంబించాడు. మంచి లీడరు. అన్ని ఆస్తిపాస్తులు ఉన్నటువంటిది. కాబట్టి ఏదో ఫైనాన్షియల్‌గా అక్రతలో ఉండి ఆయన ఆహ్, ఆయన దైవకుడు కాలేదు. ఆద్ దైవత్వంలో గూడా ఉండి ఆయన ఉన్నటువంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ఏమన్నాడంటే, "యూ మస్ట్ బి బోర్న్ అగైన్." నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు తిరిగి జన్మించాలి అని 2 సార్లు ఆహ్, యోహాను సువార్త 3లో ఉంటది. కాబట్టి ఆహ్, నికోదేముకే, అలాంటి వ్యక్తికే, మంచి వ్యక్తికే అది అవసరమైతే అందరికి అవసరమే. అందరికెందుకు అవసరము అనంటే మనం పాపంతోనే, ఆ పాప స్వభావంతోనే పుట్టాం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు 51లో మరి దావీదు మహారాజు అంటాడు, ఇన్ సిన్ డిడ్ మై మదర్ కన్సీవ్ మీ, బిహోల్డ్ ఐ యామ్ షేపెన్ ఇన్ ఇనిక్విటీ. అంటే పుట్టుకతోనే నేను పాప స్వభావంతో పుట్టాను. అంతేగాని గర్భిణి అనేది పాపంతో గర్భిణి వస్తదని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. పుట్టుకతోనే నేను పాప స్వభావంతో పుట్టాను అని. కాబట్టి అలాంటప్పుడు అందరికి అవసరమే. పిల్లలకి అవసరమే, పెద్దవాళ్ళకి అవసరమే. మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి మారు మనసు అవసరం లేదు. అక్కడ కొండ మీద ప్రసంగంలో చెప్పబడినటువంటి రీతిగా ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా, మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి దానికి అనుగుణ్యంగా జీవిస్తే సరిపోద్ది. కాబట్టి ఆ విధంగా సరిపోతే ఇంకా మరి మారు మనసు అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అది అది రైట్ కాదు. ఎందువలనంటే ధన్యతల్లో మొదటిదేంటి, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. అంటే దీనత్వం అంటే తనను తాను తగ్గించుకుని, వాళ్ళు పాపులని గ్రహించుకుని మారు మనసు పొందితే వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు. అది ఆ ధన్యతల్లో మొదటి స్టెప్ అన్నమాట. మరి ఆ విధంగా అందరూ పాపులే, పాపానికి జీతం మరణం అని గంభీరంగా బైబిల్ చెబుతూ ఉంటే, మరి కుటుంబ ప్రార్థనలో అది అలాంటి బైబిల్ మనం చదువుతా ఉంటే, మరి తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చెప్తుంది ఏంటి? మారు మనసు పొందాలి అని బైబిల్ చెబుతా ఉంటే, మనం పాపులమని బైబిల్ చెబుతా ఉంటే, మరి కుటుంబ ప్రార్థన చేసుకొని మరి క్రైస్తవ కుటుంబంలో ఎదిగినటువంటి పిల్లలకి అలాంటిది ఎందుకు అవగాహన లేదు? అంటే మనం ట్విస్ట్ చేస్తున్నాం. మనకు అవసరం లేదు అన్నట్లుగా. కాబట్టి అది తప్పు. వుడ్ యూ లైక్ టు యాడ్ ఎనీథింగ్ టు థాట్? ఎస్ సార్. అంటే ప్రీ సపోజిషన్స్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు మారు మనస్సు మీరు ఇందాక అంటున్నట్టుగా నికోదేము అంత మంచి మనిషికి కూడా మారు మనస్సు దేవుడు కావాలి, నీవు కూడా మారు మనస్సు పొందాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు నాకు ఒక వచనం గుర్తొచ్చింది. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయంలో ప్రతి మనిషికి అక్కడికి సోల్జర్స్ వస్తారు, సైనికులు వస్తారు. అక్కడ సందర్భం ఏంటి అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మీరందరూ మారు మనస్సు పొందాలి అని అంటాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. అలా అన్నప్పుడు సైనికులు వస్తారు. సైనికులు వచ్చి మరి మేమేం చెయ్యాలి అంటే, సైనికులు ఎక్కడ మారు మనసు పొందాలో ఆ విషయం చెప్తాడు. తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ వస్తారు.
ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చినప్పుడు సైనికులకి ఎలాంటి మారు మనసు పొందాలో ట్యాక్స్ కలెక్టర్స్కి చెప్పడు. సైనికులకి ఒకటి చెప్పి ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళ ఏ లోపంలో ఉన్నారో ఆ లోపంలో వాళ్ళు మారు మనసు పొందాలని చెప్తారు. అయితే మేబీ ఇక్కడ కూడా వీబీఎస్లో కూడా ప్రతి పిల్లలకి కూడా ఎవ్రీ చిల్డ్రన్ హ్యావ్ దెర్ ఓన్ నెగిటివ్ పాయింట్స్. అంటే ప్రతి పిల్లలకి కూడా ఎక్కడైతే వాళ్ళు ప్రాబ్లం ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళకి మారు మనసు తీసుకొని రావాలి. అంటే మారు మనస్సుని జనరలైజ్ చేయాలి. జనరలైజ్తో పాటు స్పెసిఫిక్, అంటే నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, సో ఇందులో నువ్వు మారు మనసు పొందాలి. స్టూడెంట్ బి అక్కడ తప్పు చేయి ఉండకపోవచ్చు, వేరే వాటిలో తప్పు చేస్తూ ఉండొచ్చు, సో అక్కడ మారు మనసు పొందాలి. సో మారు మనసు షుడ్ బి బోత్ జనరలైజ్ చేయాలి, అలానే స్పెసిఫిక్ కూడా. సో దిస్ ఈజ్ వాట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. యా థ్యాంక్ యూ ఫర్ దాట్. కానీ దానిలో ఒక సమస్య ఉంటుంది. ఒక ప్రతి తప్పు చేసినప్పుడు ప్రతిసారి మారు మనసు పొందాలన్నట్లుగా కూడా అపార్థం చేసుకునేటువంటి రీతిగా ఉంటుంది. మారు మనసు అనేది ఒకేసారి జరుగుద్ది, మళ్ళా జరిగిన తర్వాత కూడాను మనం తప్పు చేస్తాం కాబట్టి అప్పుడు కూడా దాన్ని మారు మనసు అనరు, మన పాదాలు కడుక్కోవాలి. మారు మనసు అనేది స్నానంతో పోల్చారు. మరి మారు మనసు పొందిన తర్వాత కాళ్ళు కడుక్కోవటం లేకపోతే చేతులు కడుక్కోవటం, అది ఆ లిమ్స్లో ఆ అవయవాలు మురికైనప్పుడు అక్కడ ఆ ప్రత్యేకంగా దాన్ని కడుక్కోవటం, ప్రతిసారి స్నానం చేయటం అనేది కాదు. కాబట్టి కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. మీరు చెబుతుంది చాలా వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఒకే విధంగా అందరూ మారు మనసులోనికి రారు. కాబట్టి దాన్ని టీచర్స్ గమనించుకోవాలి. ఒకే విధంగా కాదు, కానీ మారు మనసు మాత్రం పొందాలి. వాళ్ళు పాపులని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వాళ్ళ నిమిత్తమే మరణించి తిరిగి లేచాడు. మనం సొంతగా మన హృదయపూర్వకంగా ఆయన్ను సేవించాలి, ఆయన్ను మన హృదయంలోనికి చేర్చుకోవాలి, పశ్చాత్తాపపడాలి అనేటువంటిది దే ఆర్ ది బేసిక్స్ అన్నమాట. ఏ విధంగా అవుతుందో, ఏ విధంగా చెబుతామో అది వేరుగా ఉండొచ్చు. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. మూడవ విషయం, పిల్లలకి అర్థం కాదు అనేటువంటిది మనం వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళకి మిషనరీ కాల్ వచ్చినట్టుగా, నేను సెమినరీలో చదువుకున్నప్పుడు నా ప్రొఫెసర్, న్యూజిలాండ్ వచ్చినటువంటి ప్రొఫెసరు, 3 సంవత్సరాల వయసులోనే ఆయన రక్షింపబడ్డాడు. మరి మిషనరీగా వెళ్ళటానికి పిలుపు కూడా పొందాడన్నమాట. అంటే అందరూ అదే విధంగా అని కాదు, కానీ వాళ్ళ అవగాహనని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. మరి వేరే విధంగా ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు ఆ సెల్ ఫోన్ ఎట్లా వాడతారు, పెద్దవాళ్ళు వాడేదానికంటే సెల్ ఫోన్ బాగా వాడతారన్నమాట. కాబట్టి వాళ్ళకు కూడా జ్ఞానం ఉన్నది. దాన్ని గమనించుకుని వాళ్ళకి అర్థమయ్యేటువంటి తీరులో మనం చెప్పటం అనేదే టీచర్ చేయాల్సినటువంటి విషయం. అంతేగాని వాళ్ళకి గ్రాస్ప్ లేదు అని అనటానికి వీలు లేదు. ఓకే, I will just go on, but wherever you want to insert, you can do that, please. వాళ్ళు ఇందాక మీరు చెప్పినటువంటి రీతిగా దే థింక్ మోర్ కాంక్రీట్లీ. ఓకే, టచ్, ఫీల్ అలాంటిదన్నమాట. కాబట్టి ఆ విజువల్ ఎయిడ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇప్పుడు అంటే చిన్నప్పుడే ఆ విధంగా ఉండాలి. పెద్దరిగిన తర్వాత దే షుడ్ బి ఏబుల్ టు ప్రాసెస్ మోర్ ఐడియల్, మోర్ థియాలజికల్. కానీ ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకు మాత్రం మనం విజువల్ ఎయిడ్స్ పెట్టుకుంటే, లేకపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి విజువల్ ఎయిడ్స్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్నే మనం విజువల్ ఎయిడ్స్గా వాడుకోవచ్చు. ఇంకా వేరుగా
మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక వేరే సబ్జెక్ట్ అన్నమాట. వేరే సబ్జెక్ట్ ఏంటి అని అంటే టీచర్స్కి ఉండాల్సినటువంటి ఆ బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే ఆ- ఆ నాలెడ్జ్ చెప్పనవసరం లేదు, కానీ వాళ్ళ థియాలజీలో, వాళ్ళ అవగాహనలో, వరల్డ్ వ్యూలో ఈ విధంగా వాళ్ళు ఇలాంటి అవగాహన, ఇలాంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి. దాని గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏంటి అంటే ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే వాట్ ఈజ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్? లేకపోతే దానికి ముందు ఇంకొక ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ ఎ క్రిస్టియన్? అంటే ఇక టైం ఉంటే మీరు స్పందించవచ్చు దానికి. కానీ నా దృష్టిలో క్రిస్టియన్ ఎవరు అని అంటే ద వన్ హూ అడ్హియర్స్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద బైబుల్. బైబుల్ బోధన బోధనకు అనుగుణ్యంగా ఉండేటువంటి వ్యక్తి క్రైస్తవుడు అన్నమాట. దానిలో ప్రతిసారి క్రీస్తు అని అనవసరం లేదు, దేవుడు అని అనవసరం లేదు. కాబట్టి బైబిల్లో బైబిల్ చెప్పినటువంటి తీరులో ఆయన నమ్మాలి. ఆ విధంగా ఆయన మైండ్ సెట్ ఉండాలి. ఆయన ఆలోచన తీరు ఆ విధంగా ఉండాలి. బైబిల్ తీరు, అతని తీరు ఒకటిగా ఉంటే అతను క్రిస్టియన్, అతను క్రైస్తవుడు. కాబట్టి స్టాండర్డు ఏంటంటే బైబిల్ కాదు. స్టాండర్డు మనకి బైబిలు, వ్యక్తులు కాదు. వాడు క్రిస్టియన్ అయితే అట్లా ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఆ వ్యక్తి స్టాండర్డ్ కాదు మనకి. క్రైస్తవుడు అంటానికి, క్రైస్తవుడు కాదు అంటానికి ఏంటి వాటర్ షెడ్ ఏంటి అంటే బైబిల్ అనమాట. బైబిల్ ప్రకారం వెళితే వాడు క్రైస్తవుడు. ఇక దానిలోనే ఇంకొక భాగం ఏంటంటే క్రిస్టియన్ ఎడ్యుకేషన్. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇప్పుడు మనం సండే స్కూల్ కానీ, విబిఎస్ కానీ దాని క్రిస్టియన్ ఎడ్యుకేషన్ క్రింద వస్తాయి కదా. మరి పిహెచ్డి కూడా చేయొచ్చు క్రిస్టియన్ ఎడ్యుకేషన్లో. ఇప్పుడు క్రిస్టియన్ ఎడ్యుకేషనే కాదు, ఇప్పుడు ఇంకా దాన్ని వేరుగా చెప్పాలి అంటే వాట్ మేక్స్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్? వాట్ మేక్స్ ఎడ్యుకేషన్ క్రిస్టియన్? ఈ ఈ విద్య నేర్చుకోవటం క్రైస్తవ విద్య అంటానికి ఏంటి నిర్వచనం? ద సేమ్ థింగ్, వాట్ మేక్స్ మ్యూజిక్ క్రిస్టియన్? వాట్ మేక్స్ ఆర్ట్ క్రిస్టియన్? వాట్ మేక్స్ ఎ సర్మన్ క్రిస్టియన్? వాట్ మేక్స్ ఎ కౌన్సిల్ క్రిస్టియన్? కాబట్టి ప్రతిదాన్ని కూడాను, ప్రతి రంగంలో కూడాను అది అది క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క రంగం అంటానికి ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా ఏ ఎడ్యుకేషన్ అయితే బైబిల్కి అనుగుణంగా ఉంటుందో అది క్రిస్టియన్ ఎడ్యుకేషన్. మరి క్రిస్టియన్ అంటే మరి బైబిల్కి అనుగుణంగా ఉండేవాడు కదా. కాబట్టి దట్ ఈస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ క్రిస్టియన్ అనడానికి. కాబట్టి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కూడాను బైబిల్కి అనుగుణ్యంగా, బైబిల్కి అనుకూలంగా ఉండేటువంటి ఎడ్యుకేషను క్రిస్టియన్ ఎడ్యుకేషన్. ఇంకా రెండవది ఏంటంటే బైబిల్ అంటున్నాం కదా. మరి బైబిల్ని 2-3 నిమిషాల్లో చెప్పాలి అని అంటే, క్లుప్తంగా చెప్పాలి అని అంటే బైబిల్లో 4 అంశాలు ఉంటాయి. అవేంటి అని అంటే సృష్టి, దేవుని సృష్టి, మానవ పతనం, మరి దేవుడు కొనసాగించేటువంటి ప్రణాళిక, విమోచన ప్రణాళిక, దేవుడు వేసినటువంటి విమోచన ప్రణాళిక. అబ్రహాంతో ఆ విమోచన ప్రణాళిక ఇంట్రడ్యూస్ అయినట్టుగా మనం ఆదికాండం 12లో చూస్తాం. ఓకే, విమోచన ప్రణాళిక. మరి లాస్ట్ బుక్ ఏంటంటే ప్రకటన గ్రంథం చివరి నుండి 3వ అధ్యాయం అంటే 20వ అధ్యాయం. ప్రకటన 20వ అధ్యాయం. ఆదికాండం 3 నుండి ప్రకటన 20 వరకు
అదంతా కూడాను విమోచన ప్రణాళిక. ఓకే. దానికి ముందు మనం ఏం చెప్పాలంటే ఈ రెండవ అంశమైనటువంటి బైబిల్లో అంశం మానవ పతనం. మానవ పతనం కూడాను ఆదికాండం 3 నుండి ప్రకటన గ్రంథం 20 వరకు వెళ్తుంది. కాబట్టి మానవ పతనం, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, అవి రెండు కూడాను పెనవేసుకున్నట్టుగా, ఒక తాడుని పెనవేసుకున్నట్టుగా ఎట్లా ఉంటుంది, ఆ రెండు అంశాలు పెనవేసుకున్నటువంటి విధంగా బైబిల్ ఉంటుంది. హోలీ బైబుల్, ఎందుకంటే పాపుల్ని పరిశుద్ధపరిచేటువంటిది హోలీ బైబుల్. పాపుల్ని పరిశుద్ధపరిచేది, పాపుల్ని కడిగేది, అది రక్షణ ప్రణాళిక. మీరేం అనుకోకపోతే ఒక పదం వాడతాను, అది ఏంటి అంటే హోలీ బైబిల్ అంటాం. ఒక విధంగా దాన్ని అన్హోలీ బైబిల్ కూడా అని కూడా అనవచ్చు. ఏంటంటే అట్లా అంటున్నారు అంటే, మానవుడు ఎలా దిగజారిపోయాడో, ఎంత పాపో, ఎంత అపరిశుద్ధుడో బైబిల్ చెప్పినట్టుగా రీతి తీరులో ఇక ఏ గ్రంథం కూడా చెప్పదు. కాబట్టి దాన్ని అపరిశుద్ధ బైబిల్ అంటే మానవుని యొక్క అపరిశుద్ధత అక్కడ విశ్లేషించబడింది. కాబట్టి ఆ రెండు, దేవుని యొక్క పరిశుద్ధత, మానవుని యొక్క అపరిశుద్ధత, ఈ రెండు వెళుతూ ఏ విధంగా మానవుడు దిగజారిపోయాడు, ఏ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్తో దేవుడు ప్రణాళిక వేశాడు ఆయన ఉద్ధరించాలి అని. దానిలో రెండు భాగాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ రెండిటికి కూడాను కేంద్ర బిందువు ఏంటి అంటే యేసుక్రీస్తు, ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన రావటం, మరణించటం, తిరిగి లేవటం, పరిశుద్ధాత్మ పంపటం. అదంతా విడదీయకూడదు. ఆ విషయాల్ని సపరేట్ చేయకూడదు అన్నమాట. ఆ విధంగా మరి పాత నిబంధన దాని గురించి ప్రవచిస్తుంది, క్రొత్త నిబంధన ఏ విధంగా పాత నిబంధన నెరవేరిందో తెలుపుతుంది. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ బైబుల్ అన్నమాట. దేవుడు ఇశ్రాయేలుని చూస్ చేసుకుని వాళ్ళతో నిబంధన చేసుకుని ఈ విధంగా ఉండాలి అనేటువంటి తీరులో చెబుతుంది. అది చెప్పటమే కాదు, ఇట్ విల్ ఆల్సో ఫోర్టెల్, ఇట్ విల్ ఆల్సో ప్రొఫెసై అబౌట్ జీసస్ అండ్ హిస్ సాల్వేషన్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్, ఇక అంతా. కాబట్టి రక్షణ గురించినటువంటి ఆ యొక్క ఆ ప్రణాళికను అంతటిని కూడాను పాత నిబంధన ప్రవచిస్తుంది. ఆ విధంగా మనం చూడాలి. మరి నాలుగవది ఏంటి అని అంటే, నాలుగవ అంశం ఏంటంటే ఈ రక్షణ ప్రణాళిక సంపూర్ణం కావటం. ఇంకా ఇది వేరేదేం కాదు, రక్షణ ప్రణాళిక సంపూర్తి కావటం. దాన్నే నూతన సృష్టి అంటాం. మొదటిది సృష్టి, లాస్ట్ నూతన సృష్టి, మధ్యలో ఉన్నది మానవ పతనం, దేవుని యొక్క విమోచన కార్యం. ఆ విధంగా అంటే నేను ఎక్కువ టైం తీసుకున్నాను అనుకోండి, అది ఆ అవగాహన ఉండాలి. దానికి సబ్స్క్రైబ్ చేసేటువంటి వాళ్ళు క్రిస్టియన్, దానికి సబ్స్క్రైబ్ చేసేటువంటి ఎడ్యుకేషను క్రిస్టియన్ ఎడ్యుకేషన్. అంటే అన్నీ చెప్పాలి అని కాదు, అన్నీ చెప్పడానికి టైం ఎక్కడ ఉంటుంది, ఈ బైబిల్ అంతా ఎట్లా చెబుతాం మనం. కానీ ఒక వ్యక్తి ఏది చెప్పినా, ఏది చిన్నది చెప్పినా, 5 నిమిషాలు చెప్పినా, 3 నిమిషాలు చెప్పినా, ఒక సెంటెన్స్ చెప్పినా కానీ ఈ 4 అంశాలు అతను మైండ్లో ఉండాలి. ఆ దృక్పథంలో ఏదైనా ప్రశ్న వేస్తే మీరు అట్లా అన్నారు అంటే ఇదండి, ఈ 4 అంశాలు ఉన్నాయండి అని. ఆ 4 అంశాలనే కార్సన్ గారు 14 అంశాలు చేశాడు. ఓకే.
మనము కార్సన్ గారి దగ్గరికి లేదా కార్సన్ గారు మనకి నేర్పించే దానిలోకి వెళ్ళే ముందు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే మనము ఏ స్టోరీ చెప్పినా వీబీఎస్‌లో టీచర్స్ ఎనీ స్టోరీ దే టెల్ ఏ స్టోరీ చెప్పినా ఆ స్టోరీ ఈ 4 పాయింట్ దగ్గరికి రావాలి మళ్ళీ. అంటే ఏ పారబుల్స్ చెప్పినా కానివ్వండి, ఏ స్టోరీస్ చెప్పినా వాటి యొక్క ఎండ్ ఎండ్ గోల్ ఏంటి అంటే ఈ 4 పాయింట్స్‌ని వాళ్ళు పట్టుకోవాలి. క్రియేషన్ చెప్పడము, తర్వాత మళ్ళీ ఫాల్ చెప్పడము, దానికి రిడెంప్షన్, మళ్ళీ న్యూ క్రియేషన్. సో ఏ స్టోరీ చెప్పినా ఆల్ స్టోరీస్ షుడ్ రివాల్వ్ అరౌండ్ దిస్ 4 పాయింట్స్. ఆర్ ఏ స్టోరీ చెప్పినా ఆ స్టోరీ ఎక్కడికి వచ్చి క్లోజ్ అవ్వాలి అంటే ఈ 4 పాయింట్స్ దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ బి ఏ గుడ్ స్ట్రాటజీ మేబీ యూజ్ చేయకూడదు కానీ ఏ గుడ్ ఎఫెక్టివ్ టు టీచ్ ఏ స్టోరీ టీచ్ యా చేసిన. యా యా థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇప్పుడు అన్ని 4 అంశాలు ఒక సెషన్లో చెప్పటం కష్టం. కానీ ఈ ఈ వారం రోజులు లేకపోతే 5 రోజులు వీబీఎస్ జరుగుతున్నప్పుడు, లేకపోతే సంవత్సరం పాటు ఆ సండే స్కూలు చ- చ- జరిగినప్పుడు ఆ పిల్లలు ఈ 4 అంశాలు ఉన్నవి అని ఆ దృక్పథం కలిగి ఉండాలి. ఓకే. కాబట్టి ఓవరాల్‌గా ఒక సెషన్‌లో అన్నీ లేకపోయినా గానీ ఓవరాల్‌గా ఎయిమ్ జేయాలి. ఒక ఇప్పుడు 'హోప్' అనేటువంటి ఒక గ్రంథం బిల్లీ గ్రాహం గారు వాళ్ళు పబ్లిష్ చేశారు. చాలా వరకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అది నాకు ఆహ్, అంటే అది నాకు చూయించి మీరు దాని గురించి ఏమన్నా చెప్తారా అండి అనంటే, నేను దాన్ని చూసి నేను చెప్పిందేంటి అనంటే, ఇది బాగా ఉన్నది. ఈ 'హోప్' అనే బుక్కు బాగా ఉన్నది గానీ, ఒక పిల్లవాడు చదివినప్పుడు అది ఇది కార్టూన్ అన్నమాట. కార్టూన్ ఫార్మాట్‌లో ఉంటది ఆ 'హోప్' అనే బుక్కు. ఏదైనా గానీ పిల్లలు కన్‌ఫ్యూజ్ గాకూడదు. ఈ 4 అంశాలు ఉన్నవి అనేటువంటి క్లారిటీ పిల్లలకి పిల్లలు పిల్లల మనసులో అది పడాలన్నమాట. యూ హ్యావ్ టు ఫార్ములేట్ those 4 items in the mind of a student before the VBS goes. ఇప్పుడు అంటే ఎక్కడో చోట నేర్చుకోవాలి గదా! ఇప్పుడు చిన్న పిల్లలుగా నేర్చుకున్నప్పుడే పెద్దవాళ్ళుగా ఉంటారు. పెద్దవాళ్ళకి గూడా ఈ 4 అంశాలు తెలీదు. కాబట్టి ఆ 4 అంశాలు ఉంటే అది కాంప్రహెన్సివ్‌గా ఉంటదనమాట. ప్రతిసారి చెప్పకపోవచ్చు. కానీ ఈ ఈ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఆ 4 అంశాలు ఉన్నట్లుగా ఉంటుంది. యాహ్! థాంక్ యూ ఫర్ థాట్. ఈ 14 పాయింట్స్ చెప్పడానికి చాలా టైం పట్టుద్ది. కానీ ఐల్ జస్ట్ మెన్షన్ ఓకే. సృష్టిని గురించి చెప్పినప్పుడు దేవుడు సర్వసాన్ని సృష్టించాడు. ఓకే. ఆహ్, రెండవదేంటంటే మనం మామూలుగా పతనం అంటాం గదా! కార్సన్ గారు పతనం అని అనడు. ఆహ్, అంటే గాడ్ హూ ఈస్ దేర్ అనేటువంటి హెడ్డింగ్ క్రింద ఆయన ఈ ఈ 14 పాయింట్స్ చెప్తాడు. గాడ్ హూ ఈస్ దేర్ అంటే ఆహ్, దేవుడు సృష్టింపబడలేదు. దేవుడు అక్కడ ఉన్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ అనేటువంటి ఆహ్, వచనంతో బైబిల్ ప్రారంభమవుతుంది. ఇక దేవుడు ఎట్లా ఉన్నాడు? ఎందుకొచ్చాడు? ఆయన ఉన్నాడు అనటానికి రుజువేంటి? ద బైబిల్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థాట్. కానీ గాడ్ హూ ఈజ్ ఆల్రెడీ దేర్. ఆయన సృష్టింపబడలేదు. ఏమి లేదు. ఓకే. అని ఆ సీరీస్ కింద ఆయన చెప్తాడనమాట. కాబట్టి దేవుని గురించి చెప్తాడు. ఇప్పుడు మానవ పతనం అంటే మానవుని దృష్టిలో పతనం అయ్యాడు. కానీ అదే ఆ 3వ అధ్యాయంలోనే దేవుడు వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళ మీద కరుణ చూయించి వాళ్ళని వైప్ ఔట్ చేయకుండా వాళ్ళని కరుణించాడు. అప్పుడే 3 ఆహ్, మూడవ అధ్యాయంలోనే 15వ వచనంలో అక్కడ యూ యూ ఫైండ్ ది ది ఆహ్, ది
ద ప్రోటాన్ యువాంగలియన్ అంటారు. అంటే సువార్తను అక్కడ ఆయన సూక్ష్మంగా చెప్పాడు. ఒక ఒక శాప రూపంలో ఆయన రక్షణ ప్రణాళికని బయలుపరుచుకున్నాడు. మరి వెంటనే చనిపోకుండా డిలే చేశాడు. చూడండి, మరలా రక్షణ ప్రణాళికను వేశాడు. వాళ్ళు పాపం చేసినప్పుడు మరి వాడు ఆకులకు బదులుగా ఒక చర్మాన్ని ఇచ్చాడు. చాలా సింబాలిక్గా ఉంటుందన్నమాట. కాబట్టి గాడ్ డిడ్ నాట్ వైప్ దెమ్ అవుట్. ఇంకా అన్నీ ఆ విధంగా చెప్పుకుంటే చాలా టైం అవుతుంది. కాబట్టి ఈ 14 ఉన్నాయి. గాడ్ హూ రోట్ హిజ్ ఓన్ అగ్రీమెంట్స్, తర్వాత గాడ్ హూ లెజిస్లేట్స్, తెలుగులో కూడా ఉన్నది. ఆ తర్వాత మీరు చూసుకోండి. ఏలేటువంటి దేవుడు, గాడ్ హూ రెయిన్స్. తర్వాత ఆయన జ్ఞాని. అంటే ఒక్కొక్క టైటిల్ ఏంటంటే ఒక్కొక్క బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని సూచించేటువంటిది. అక్కడ కింగ్స్, అది ఆ కింగ్స్ గ్రంథాలని, రాజుల గ్రంథాలని ఆధారం చేసుకుని ఈ అంశం ఉంది. ఇక్కడ జ్ఞాన సాహిత్యం, విజ్డమ్ లిటరేచర్ అంటారు, దాన్ని బేస్ చేసుకుని ఈ టైటిల్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అలాంటి దేవుడు మనిషి అయ్యాడు అనొచ్చు. మరి దేవుడు మనిషి అయితే మరి దేవుడు లేడు కదా అండి, అది కాదు. కాబట్టి దేవుడు మనిషి అయినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ కుమారుడు మనిషి అయినప్పుడు ఆయన దేవుడు ప్లస్ మనిషి. మనిషి అయినప్పుడు ఇట్ వాజ్ నాట్ మైనస్ గాడ్ బట్ ప్లస్ మ్యాన్. ఓకే, ఆయన స్వభావానికి, దైవ స్వభావానికి మానవ స్వభావాన్ని కలుపుకున్నాడు. అంతేగాని మనిషిగా అయినప్పుడు దైవ స్వభావాన్ని కోల్పోలేదు. కాబట్టి ఆయన దైవ మానవుడు అని చెప్పచ్చు. కాబట్టి ఆయన మనిషిగా వచ్చాడు. మనుజావతారం అని అంటాం. అవతారం అంటే చూడటానికి అట్లా ఉంటాడు అని, దాన్ని అది కల్టిక్ టీచింగ్ అన్నమాట. అది తప్పు. ఆయన చూడటానికే కాదు, ఆయన స్వభావం కూడా మానవ స్వభావం దాల్చాడు, నర రూపం దాల్చాడు, నరమాతృడయ్యాడు. మన రక్తమాంసాలు ఆయన మనవలే మన రక్తమాంసాలు పొందుకున్నాడు. కాబట్టి ఆయన స్వభావంలోనే మనిషిగా వచ్చాడు. దేవుడు కంప్లీట్ మనిషి. దేవుని స్వభావం, మనిషి స్వభావం రెండు ఉన్నాయి అన్నమాట. వన్ పర్సన్ బట్ టూ నేచర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకు ఈ విధంగా చెప్పాలి అని అంటే, దేవుడు అని అందరు అంటారు, వేరే వేరే పేర్లు ఇవ్వచ్చు, కానీ ఆ దేవునికి ఇచ్చేటువంటి డిస్క్రిప్షన్ ఏంటి, వివరణ ఏంటి, దాని విశ్లేషణ ఏంటి, ఏం చేశాడు, ఎలాంటి వ్యక్తి దేవుడు అనేది బైబిల్ ఒక విధంగా చెబుతుంది, మరి వేరే గ్రంథాలు వేరే విధంగా చెబుతుంది. కాబట్టి అన్ని గ్రంథాలు ఒకటంటానికి వీల్లేదు. బైబిల్ చెప్పింది నమ్మకపోవచ్చు, అది వేరు. కానీ బైబిల్ ఈ విధంగా చెబుతుంది, దేవుని గురించి ఈ విధంగా చెబుతుంది. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బైబిల్ చెప్పేటువంటి బోధను కల్తీ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే గాడ్ హూ గ్రాంట్స్ న్యూ బర్త్, మారు మనసు అని చెప్పాం కదా నికోదేము గురించి చెప్పినప్పుడు. ఈ గివ్స్ న్యూ బర్త్, నూతన సృష్టిని ఇస్తాడు, నూతన మానవాళి, నూతన సృష్టి పతనమైంది, దాని నుండి నూతన సృష్టిని సృష్టించాడు అన్నమాట. యోహాను సువార్తలో అక్కడ మొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట. రెండవ అధ్యాయం మొదటి వచనం దాకా నూతన సృష్టిగా చేస్తాడు. 7 దినాలు అనేటువంటి ఆ జర్నల్ని ఫాలో అవుతాడు. 7 దినాలు
ఆన్ ద థర్డ్ డే దేర్ వాజ్ ఎ మ్యారేజ్ అట్ కేనాన్ అంటే అదంతా నెక్స్ట్ డే అదంతా కలుపుకుంటే ఆ థర్డ్ డే అనేది 7 రోజులు అనమాట. కాబట్టి ఆది కాండంలో ఎట్లా సృష్టి ఉన్నదో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నూతన సృష్టి. కాబట్టి నూతన సృష్టిని చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. అదే న్యూ బర్త్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమని ఎక్కడ చూపించుకున్నాడంటే క్లైమాక్టికల్గా ఉన్నతంగా ఎవరెస్ట్ ఉన్నత పర్వతం కదా, అలాంటిది క్లైమాక్టికల్గా ఆయన యొక్క ప్రేమని ఎక్కడ చూస్తామంటే సిలువలో చూస్తాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆయన చనిపోవటమే అంతం కాదు, చనిపోయి తిరిగి లేచాడు. ఓకే. అది ఇవన్నీ కూడాను అంశాలన్నమాట. అంటే 4 అంశాలని 14 అంశాలుగా చేస్తే ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్టుగా ఇవన్నీ కూడా ఈ 14 ఈ అంశాలు యూట్యూబ్లో ఉన్నాయి. గాడ్ హూ ఈజ్ దేర్ బై డాన్ కార్సన్ అని అంటే ఆ 14 అంశాలు యూట్యూబ్లో దొరుకుతాయి. ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు దయచేసి మీరు వినండి. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు చాలా లాభదాయకంగా ఉంది. చాలా ఆశీర్వాదం, దాన్ని బట్టి చాలా ఆశీర్వాదం పొందాను నేను. తర్వాత ఏంటి అని అంటే నువ్వు డిక్లేర్స్ ది గిల్టీ జస్ట్, దాన్నే రక్షణ అంటాం. పాపుల్ని యేసుక్రీస్తు సిలువను బట్టి నీతిమంతులుగా తీర్చాడు. పాపి నీతిమంతుడయ్యాడు. ఓకే. అంటే లీగల్గా. అప్పుడు లీగల్గా ఆ విధంగా తీర్చినప్పుడు క్రైస్తవ జీవితాన్ని మొదలు పెడతాడు. తర్వాత ఈ గ్యాదర్స్, ఓకే, సంఘం అన్నమాట. సంఘంగా ఏదో వాళ్ళు ఇండివిజువల్గా ఉండటమే కాదు, సంఘంగా వాళ్ళని కూర్చుతాడు. దాని ఎక్లేజియా అని అంటాం. లోకాన్ని నుండి తీసుకుని ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా వాళ్ళని తీసుకుని వాళ్ళని మరలా గ్రూప్గా చేస్తాడు. అదే సంఘం. అప్పటి నుండి వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది. ఇప్పుడు బిబ్లికల్ పరివర్తన కదా, ట్రాన్స్ఫర్మేషన్ అనేటప్పటికీ ఆ పరివర్తన లేకపోతే వాడు మారు మనసు పొందలేదు అని ఆ కన్క్లూజన్కి మనం రావచ్చు. హూ ఈజ్ యాంగ్రీ, చివరిగా ఏంటి అని అంటే గాడ్ హూ ట్రయంఫ్స్. మనం ఏమంటామంటే నూతన సృష్టి అంటాం, లేకపోతే పరలోకం, నూతన భూమి, నూతన ఆకాశం, భూమి ఆకాశాలు అంటాం. దాన్నే దేవుని దృక్పథంలో దేవుడు ఎలాంటి దేవుడు అని మనం చెప్తే ఆయన విజయవంతుడైనటువంటి దేవుడు. మానవ పాపం ఆయన్ని ఓడించలేదు, దేవుని ఓడించలేదు. పాపాన్ని గెలిచేటట్టుగా ఆయన ప్రణాళిక వేసి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎందుకంటే ఆయనే మార్గం, ఆ మార్గం దేవుని మార్గం, యేసుక్రీస్తు దేవుని మార్గం. ఆ దేవుని మార్గం ఎవరైతే పడతారో వాళ్ళందరూ కూడాను విజయులు అవుతారు. ఆ విధంగా ఉంటుంది. అంతకుముందు ఏంటి, గాడ్ హూ ఈజ్ యాంగ్రీ. ఎప్పుడు దేవుడు కృపా, దయ, వాత్సల్యత, కరుణ సంపన్నుడు అని చెప్తాం, కానీ దేవుని యొక్క ఉగ్రతను గురించి మనం చెప్పం. కానీ దేవుడు కోపిష్టి అని అనకూడదు, దేవుడు పరిశుద్ధుడు అనాలి. పరిశుద్ధుడైతే పాపానికి, పాపులకి వ్యతిరేకంగా ఆయన ఒక దృక్పథం, ఆయన తీరు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ సెట్ యాటిట్యూడ్ అగైన్స్ సిన్ అండ్ సిన్నర్స్. దేవుని యొక్క మనం ఏంటంటే కోపడటం అంటే మనం ఏమనుకుంటామంటే ఉద్రేకం, భావోద్రేకం, వాళ్ళు అదుపులేనటువంటి రీతిగా అతనికి భావోద్రేకాలు ఉంటాయండి, అందువల్ల ఆయన కోపిష్టి అని అంటాం. దేవుడు అలాంటి కోపిష్టి కాదు. భావోద్రేకాలను బట్టి ఆయన ఇమోషనల్గా అప్సెట్ అయ్యేటువంటి ఆయన కాదు. ఎప్పుడు కూడాను ఆయనకి తిరుగుబాటు చేసినటువంటి పాపులు,
పాపం, ఆ దుష్టత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వైఖరి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ- ఆ ఆ రెండు ఉండాలి. దేవుడు కృపామయుడు, ఓకే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆ, ఉగ్రత కలిగినటువంటి వ్యక్తి, కోపం కలిగినటువంటి వ్యక్తి. అందువలనే ఆయన కోపం లేకపోతే ఆ, ఎవరైతే లంపకాయలు వేసుకుని నేను పాపం చేశానండి అంటారో వాళ్ళందరినీ క్షమించవచ్చు కదా దేవుడు. ఆయన కరుణామయుడు కాబట్టి. అది కాదు, ఆయన 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 ఉగ్రత కలిగినటువంటి దేవుడు కాబట్టి పాపాన్ని శిక్షించాడు. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి వాడు. నీతి న్యాయాలు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క పరిశుద్ధత, అదంతా ఒక క్యాంపు. ఆయన క్షమ క్షమీ క్ష ఆయన క్షమాపణ, ఆయన దయ, కరుణ, వాత్సల్యత, ఆ, అది విమోచన, అదంతా ఒక ఒకవైపు. యేసుక్రీస్తులో ఈ రెండు వైపులు కలిసినాయి. ఆయన కృప, ఆయన పరిశుద్ధత, ఆయన ఉగ్రత. అందువల్ల యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆ 4వ మాట, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. దేవా దేవా నా చెయ్యెందుకు విడిచితివి అంటే, ఆ పాపాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తుని, తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడు ఎడబాయనటువంటి పరిస్థితుల్లో కూడాను అక్కడ ఆయన్ని ఎడబాసాడు. ఎందుకు అంటే మనం ఎడబాయకుండా ఉండటం కోసం. చాలా లోతైనటువంటి విషయం, అన్నీ చెప్పడానికి టైం లేదు. కాబట్టి 14 థీమ్స్. రాజా గారు ఏమన్నా జస్ట్ కొంచెం ఈ 14 థీమ్స్ మీద జస్ట్ 1 or 2 కామెంట్స్. ఎస్ సార్. ఇందాక మీరు హూ ఈజ్ వెరీ యాంగ్రీ అనే పాయింట్ మీద చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే ఈ పాయింట్ని, అంటే దట్ ఈస్ ఐ థింక్ ఎం పాయింట్. అది ఎం పాయింట్ అండ్ ఐ పాయింట్. ఐ పాయింట్ వచ్చేసి ప్రేమ స్వరూపి, ఎం పాయింట్ వచ్చేసి హూ ఈజ్ వెరీ యాంగ్రీ. అంటే ఈ రెండింటిని మనం ఒకసారి కంబైన్ చేస్తే, లేదా ఈ రెండింటిని మనం కలిపితే ఆయన ప్రేమ స్వరూపి, ఇది ఒకటి. అంటే ఆయన కోపించేవాడు, ఆయన కోపం కూడా ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి హీస్ యాంగర్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ హిస్ లవ్. ప్రేమ ఉంది కాబట్టే ఆ ప్రేమలో నుంచే కోపం వస్తుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా మన మీద కోపడతారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని మనం వాళ్ళ శత్రువులు అని చెప్పి మనల్ని మన మీద కోపం చూపించారు, కానీ మనం బాగుపడతామని, లేదా మనము మన జీవితం మార్చుకుంటామని మన మీద కోపడతారు. సో దట్ లవ్ ఈస్ అవుట్, దట్ యాంగర్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. అలానే యేసుక్రీస్తు ప్రభు యొక్క కోపము కూడా ఆయన ప్రేమలో నుంచే వస్తుంది. సో ఇట్ ఈస్ త్రూ హిస్ లవ్ దట్ హీ షోస్ హిస్ యాంగర్. సో అది నాకు మైండ్లో స్ట్రైక్ అయింది మీరు చెప్పి. అండ్ ఈ 14 పాయింట్స్ గురించి డాన్ కార్సన్ గారు చెప్పారు. సో దెర్ ఈస్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ టీచర్స్కి మనము దీన్ని ఎలా చెప్పగలమంటే, అంటే VBSలో కొంతమంది టీచర్స్ ఏం చెప్పాలి అనే పజుల్లో ఉంటారు. సో ఐ థింక్ దిస్ 14 పాయింట్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఈ 14 పాయింట్స్ని వాళ్ళు 3 days VBS పెట్టుకున్నా, 4 days VBS పెట్టుకున్నా, ఒకవేళ 4 days పెట్టుకుంటే ఈ 14 పాయింట్స్ని సరిగ్గా డివైడ్ చేసుకొని ప్రతి పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్, మిషనరీ బయోగ్రఫీస్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, సో మేబీ దిస్ విల్ సాల్వ్ దేర్ పజిల్. సో ఏం చెప్పాలి అనే పజిల్కి మేబీ దిస్ 14 పాయింట్స్ వాళ్ళకి గ్రౌండ్ బ్రేకింగ్ లా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ మై పాయింట్స్. యా, వెరీ వెరీ గుడ్ పాయింట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి పాయింట్ చాలా గంభీరంగా ఉన్నది. ఇంకా వేరే, అదే మీరు చెప్పిన దాన్నే ఇంకా వేరే మాటల్లో చెప్తే, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ఉగ్రతను హరించుకున్నది, ఆ స్పంజ్ లాగా పీల్చుకున్నది. ఆయన ఉగ్రతను, ఆయన యొక్క ప్రేమ పీల్చుకున్నది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా జస్ట్ క్లుప్తంగా దీన్ని చెప్పుకుని
మనం ముగించుకుందాం. ఇక్కడ 3 స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్‌మెంట్. దాన్ని మోరల్ డెవలప్‌మెంట్ అంటాం. 3 స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్‌మెంట్. మొదటిది ఏంటి అనంటే చైల్డ్‌హుడ్. అక్కడ చైల్డ్‌హుడ్‌లో అవి 12 సంవత్సరాల వయస్సు క్రింద ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటదంటే, ఆహ్, మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నేను చేస్తాను. కాబట్టి తల్లిదండ్రులు చెప్పేటువంటిది వాళ్ళని ప్లీజ్ చేసేటువంటిది, వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి రీతిగా వాళ్ళ యొక్క మొరాలిటీ ఉంటది. ఎందుకు చేసావనంటే, మా అమ్మ, మా నాన్న చెప్పారు కాబట్టి. ఓకే. రెండో స్టేజ్‌లో ఏంటి అంటే టీనేజర్. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉండేటప్పటికి ఆ ఫ్రెండ్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. ఎందుకు చేస్తున్నావు అట్లా అనంటే, ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఆహ్, ఆ అలవాట్లు గానీ, ఆ డ్రెస్ గానీ, భోజనం గానీ అదంతా గూడాను, దాంతో పాటు వాళ్ళ నైతిక జీవితం గూడాను ఆహ్, ఆహ్, టీనేజెస్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని బట్టి ఉంటదనమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసులైనటువంటి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎవరితో, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేసుకుంటున్నారు అనే దాన్ని మానిటర్ చేసుకోవాలి. మూడో స్టేజి ఏంటి అనంటే, ఇక్కడ 20 ఇయర్స్ అబవ్ అడల్ట్‌హుడ్ అన్నమాట. అడల్ట్‌హుడ్‌లో ఏ విధంగా ఉండాలి అడల్ట్ అనంటే, మా ఇప్పుడు 25 ఇయర్స్ లేకపోతే ఒకతను బెంగుళూరులో అతనికి 50 ఇయర్స్. ఆహ్, ఆయన తండ్రి చనిపోతే నేను అడిగాను అతన్ని, "ఏంటి బాబు నువ్వు ఎందుకు వివాహం చేసుకోలేదు" అనంటే, "మా పేరెంట్స్ ఎవరిని తీసుకురాలేదు" అనన్నాడు. అంటే పేరెంట్సు చెబితే దానికి అనుగుణ్యంగా జీవించాలని, మరి ఒక స్టేజ్‌లో అది రైటే. కానీ ఆ అడల్ట్‌హుడ్ అన్నప్పుడు 50 ఇయర్స్‌లో గూడాను పేరెంట్స్‌ని బ్లేమ్ చేయటం అది మంచిది గాదు. కానీ అడల్ట్‌హుడ్‌లో గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనంటే, రైట్ అండ్ జస్ట్. ఎందుకు నేను చేస్తున్నాను, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ బికాజ్ ఇట్ ఈజ్ రైట్ అండ్ ఇట్ ఈజ్ జస్ట్. నీతి, న్యాయాలు అంటారు. నీతి, రైచియస్‌నెస్ అంటే ఈ 2 ఉంటాయన్నమాట. మోరల్ లైఫ్‌లో నీతి, సోషల్ లైఫ్‌లో జస్టిస్. నీతి, న్యాయములు. ఆ గైడింగ్ ప్రిన్సిపల్‌ని బట్టి పోవాలి. ఇప్పుడు మనకి ఏంటి అనంటే, పిల్లల్ని ఈ స్టేజ్‌కి వచ్చేటువంటి రీతిగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ స్టేజి వాళ్ళు సెకండ్ స్టేజిని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి. స్టే ఆ సెకండ్ స్టేజికి రాకముందే ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఈ సెకండ్ స్టేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ స్టేజికి ఎట్లా వాళ్ళు ఏ విధంగా అడల్ట్‌హుడ్‌లో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి అనేది సెకండ్ స్టేజి చివరి దశలో ఉన్నప్పుడే వాళ్ళకి ఆహ్, ఆ యొక్క ఛాలెంజ్ ఇవ్వాలన్నమాట. కాబట్టి అది మోరల్ డెవలప్‌మెంట్‌లో ఉన్నటువంటి ఆ 3 స్టేజెస్ అని. అంటే ఇవన్నీ మనం చెప్పనవసరం లేదు. టీచర్స్‌కి ఇవి తెలిసుండాలి అని కొన్ని సజెషన్స్ మేమిస్తున్నాం. ఎనీ లాస్ట్ కామెంట్స్? Yes, sir. To add to what you said, మేబీ ఈ 3 డెవలప్‌మెంట్స్ ప్రకారంగా మేబీ వాళ్ళు టీచర్స్ వాళ్ళ స్టోరీస్‌ని ఈ 3 డెవలప్‌మెంట్ ప్రకారంగా వాళ్ళు చేంజ్ చేస్తే ఇంకా యాప్ట్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అందర్ ఆల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఆల్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ దే కమ్ ఆల్ టైప్ ఆఫ్ ఏజెస్. వీళ్ళని ఎలా డివైడ్ చేయాలి అని క్వెషన్ ఉన్నప్పుడు మేబీ ఈ డెవలప్‌మెంట్ మనకి సహాయం చేస్తుంది. సో ఫస్ట్‌లో 1-12 ఇయర్స్ వాళ్ళు ఒక గ్రూపు, తర్వాత 13-19 ఒక గ్రూపు, 20+ ఒక గ్రూప్. సో ఏ గ్రూప్ వాళ్ళు ఏ మైండ్ సెట్లో ఉన్నారో మనం ఇంట్లో నుంచి నేర్చుకొని ఆ మైండ్ సెట్ ప్రకారంగా స్టోరీస్ని మనము తయారు చేసి, అంటే తయారు చేయడం ఇన్ ద సెన్స్ బైబిల్లో నుంచి అలాంటి స్టోరీస్ తీసుకొని చెప్తే
ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సార్. యా గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే. పరిశుద్ధుడైన మా దేవ, పిల్లలకు చెప్పేటువంటి విబిఎస్ అవకాశాన్ని బట్టి, సండే స్కూల్ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే పిల్లలకు బోధిస్తుంటున్నారో వారిని దీవించండి. టైం ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వారు బోధించడానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మేము చెప్పినటువంటి ఈ ఒక సూక్తులు, ఈ సలహాలు ఉపయోగకరంగా ఉండలాగున మీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. బ్రదర్ రాజాను కూడా మీరు దీవించండి, ఆయన పరిచర్యను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి. మీరు గేవ్ వెరీ వాల్యుబుల్ ఇన్పుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ Thank you, sir. Thank you for the opportunity for letting me in and calling me. Thank you, sir. Yeah. Thank you all for listening. God bless you. Bye.